ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అత్తే కాదు, నేను అడుగుతున్నాను. పెళ్ళైన ఆడపిల్ల వెళ్తే భర్తతో బయటికి వెళ్ళాలి. అలా కాకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు? ఇప్పటి వరకు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? మా ఇంటికి వెళ్ళొస్తున్నాను. మరి ఆ మాట చెప్పడానికేంటి? వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ అత్తయ్యకి ఓ మాట చెప్పావా? నీ భర్తకైనా చెప్పావా? పోనీ ఇంట్లో ఎవరికైనా చెప్పావా? కూతురు బయటికి వెళ్తే వస్తుందిలే అని ఏ తల్లైనా ధైర్యంగా ఉంటుంది. కానీ కోడలు కనిపించలేదు అంటే ఏమైందో ఏంటో అని ఏ అత్తైనా భయపడుతుంది. ఎందుకంటే నువ్వు కనిపించలేదు అంటే నలుగురికి సమాధానం చెప్పాలి కాబట్టి. ఎవరైనా నీ కోడలు ఏదమ్మా అంటే తెలీదు అంటే, నీ కోడలు ఇంత పద్ధతి లేనిదా అంటే ఆ అవమానం నీకే కాబట్టి. ముందు పద్ధతిగా ఉండటం, పెద్ద చిన్న చూసి మాట్లాడటం నేర్చుకో. మా అత్తయ్య గారి వయసు ఎంత, ఆవిడ అనుభవం ఎంత? ఏ రోజుకి నేను ఆవిడ ముందు తల ఎత్తి మాట్లాడను. అలాంటిది ఆవిడకి నువ్వు ఎదురు మాట్లాడతావా? నువ్విలా మాట్లాడటం ఆయన చూసిండుంటే ప్రాణాలు తీసేవారు. పోన్లే వదినా, చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడింది. నేను సర్ది చెప్తానులే. చెప్పు తనకి. తన తరపున నువ్వేగా మీ అన్నయ్యకి హామీ ఇచ్చావు. అందరినీ మంచిగా చూసుకుంటుంది, ఆచ కంటే అందరితో బాగుంటుంది, ఆచని మరిపిస్తుంది అని. తేడా వస్తే రేపు మీ అన్నయ్య చేతిలో కొరడా దెబ్బలు తినాల్సింది నువ్వే. అది గుర్తు పెట్టుకొని తనకి పద్ధతులు నేర్పించు. అలాగే వదినా. అత్తయ్య, మీరేం బాధపడకండి. చిన్నపిల్ల తెలిసి తెలియక ఏదో మాట్లాడింది, అదే మనసులో పెట్టుకోకండి. అది అన్నందుకు కాదమ్మా, ఏరి కోరి తెచ్చి దాన్ని ఎత్తిని పెట్టుకుందే నా కూతురు. అదేమైపోతుందోనని నాకు భయంగా ఉంది. ఎక్కడో దేశం కాని దేశంలో పెరిగిన ఆద్య ఎంత పద్ధతిగా ఉంది, ఇదెలా ఉంది? అలాంటిది తనని కాదని దీన్ని తెచ్చి కోడల్ని చేసుకుంది. దీంతో నా బిడ్డ ఇంకెన్ని బాధలు పడాలో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.